హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము డైరెక్ట్ మ్యాటర్లకు అయితే పోదాం. చాలా మంది డ్రైవర్ పని చేయడానికి అయితే కోవిడ్కి వచ్చి అంటారు. వచ్చేటప్పుడు కొందరు అయితే అనుకుంటుంటారు, కొందరు ఏంది నేనే అనుకున్నాను అనమాట. చాలా మంది అనుకుంటారు అనమాట, కోవిడ్ డ్యూటీలు ఎట్లుంటాయో, ముస్లింలు లేకపోతే బాగుంటుందా, లేకుంటే ఈ స్కూల్ డ్యూటీలు అయితే బాగుంటాయా, ఇంకా వీళ్ళు ఆఫీసులు పోతుంటారు అనమాట, ఆ డ్యూటీలు అయితే బాగుంటాయా అని అనుకుంటారు అనమాట. నేనే కోవిడ్ రాకముందు అయితే రావాలనుకున్నప్పుడు అయితే చాలా మందిని అడిగిన, కోవిడ్లో ఎవరికి పోతే బెటర్ అంటే స్కూల్ పిల్లలకా, లేకుంటే ముసలోళ్ళకా, ఇంకా వీళ్ళు ఆఫీసులకు అందుకు అడవులు పోతుంటారు అనమాట, వాళ్ళకి పోతే బెటర్ అని నేనైతే చాలా మందిని అడిగిన. అంటే ఇప్పుడు కోవిడ్కి వచ్చేటోళ్ళు డ్రైవర్లు 90% కానీ 80% కానీ చాలా మంది స్కూల్ పిల్లలు పోనీకి మాత్రమే డ్రైవర్లు అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, అంటే వాళ్ళ అమ్మ నాయనలు కోవిడ్లో డ్యూటీలకు పోతుంటారు, ఆఫీస్కి పోతుంటారు, కాబట్టి వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా అయితే 90-70% ఖచ్చితంగా స్కూల్ డ్యూటీలకే మా డ్రైవర్లు అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు నేను చేసేది కూడా స్కూల్ డ్యూటీ అనమాట. మా పిల్లలు స్కూల్ డ్యూటీ చేస్తా, ఇంటి దగ్గర ఇంకా ఏమన్నా అక్కడ ఇక్కడ పొమ్మంటే అవి చేయాల్సిందే. ఖచ్చితంగా ఇవి మామూలుగా జమ్మి కాకుండా ఇంకా ఎక్కడికైనా పోవాలనేది అయితే ఖచ్చితంగా చేయాల్సిందే, మామూలుగా ఈ డ్యూటీలు కాకుండా. అట్లే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అంటే ఏ డ్యూటీలు అయితే బెటర్ మనకి కోవిడ్కి వచ్చే, డ్రైవర్ డ్యూటీలు అయితే బెటరా, లేకుంటే డ్రైవర్గానే ముస్లింలకు అయితే బెటరా, లేకుంటే స్కూల్ పిల్లలు బెటరా, ఇంకా వీళ్ళు డ్యూటీలకు అందుకుపోతుంటారు కదా వాళ్ళకైతే బెటరా అనేది ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. నేనైతే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పాను, నిజాలు అయితే చెప్తా. ఎట్లుండేది నేనైతే ఇప్పుడు చెప్తా చూడండి. అంటే నేను ఇప్పుడు ఈ కార్ అయితే క్లీన్ చేసుకోవాలి, లోపల నా కార్ లోపల క్లీన్ చేయాలి. అట్లే క్లీన్ చేస్తా. మనమైతే దీని గురించి నేను మీకు మొత్తం పూర్తిగా అయితే చెప్తా, ఎట్లా ఏ విధంగా అయితే డ్యూటీలు ఉంటాయి, ఎవరికైతే బెటర్ అని చెప్పి. ఫస్ట్ ముస్లిం డ్యూటీల గురించి మాట్లాడుకుందాం. ఈ స్కూల్ డ్యూటీలు పక్కన పెట్టి ముస్లిం డ్యూటీ అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ ముస్లింలు అంటే వీళ్ళు డ్యూటీలు అయిపోయి, అంటే రిటైర్మెంట్ అయిపోయింది కదా, రిటైర్మెంట్ ఇచ్చి ఇంకా వీళ్ళు అంటే దివానీలకు, ఇంకా ఏమన్నా షాపింగ్ మాల్లకు ఇట్లా ఊరికి తిరుగుతూ ఉంటారు అనమాట. వీళ్ళు అంటే కొందరు ఎక్కువ పోతారు, కొందరు మామూలుగా తక్కువ పోతారు బయటికి పోనీకి. ముసళ్ళు కూడా అంటే ఎక్కువ వీళ్ళు దివానీలకే, వీళ్ళందరూ ముసళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు నైట్ సాయంత్రం పూట్ల దివానీకి అయితే పోతుంటారు. అప్పుడు వీళ్ళని దివానీలకు ఇక్కడ తొలకపోవాలి. అట్లే కొందరు పర్సనల్ పని కూడా చేసుకుంటుంటారు అనమాట. ఇంట్లో వాళ్ళని తీసుకోవడము, ఇక్కడ అక్కడ పెట్టడము. కొందరు చెప్తా కదా, బాత్రూమ్ కూడా తెచ్చుకుంటారు. వీళ్ళు బాత్రూమ్ తీసుకుపోతే కొందరు కాళ్ళ చేతులు పని వాళ్ళు ఉంటారు, వీళ్ళు బాత్రూమ్ తీసుకుపోతే వాళ్ళ బాత్రూమ్ తీసుకోవాలా. కొన్ని ఉన్నాయి, కొంతమంది నాకు చెప్పిండ్రు, అట్లా కూడా చేసేట్టు ఉన్నాయి, రూట్లు అయితే ఉన్నాయి. అంటే ముస్లింలకి పని తక్కువే, ముస్లింలకి పని పెద్దగా పని అయితే ఉండదు. మామూలుగా వీళ్ళు మామూలు డ్యూటీలే కాబట్టి జమియాలకు కానీ అన్న షాపింగ్స్ కానీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ ఇట్లే తిరుగుతుంటారు. డ్యూటీలు అయితే తక్కువే, వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి డ్యూటీలు ఏం పెద్ద కష్టం అయితే ఉండదు. కానీ ఈ ముస్లింలు ఎప్పుడు ఎట్టుంటారో మనకు తెలియదు, ఎప్పుడు ఏ నిమిషం ఎట్టుంటారో, ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు అనమాట. వీళ్ళు కోపం ఎక్కువ ముస్లింలు కాబట్టి వాళ్ళక్కడ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లే దెబ్బలు కూడా కొట్టించుకుంటాను. అలా వాళ్ళు గబికిన మాట పడితే గబికిన కొడతారు. కొట్టినా కూడా అంటే అంత సీరియస్ ఏం కాదు, మామూలుగా అట్లా కోపం వచ్చినప్పుడు కొడతారు, అట్లా కొట్టినప్పుడు కొట్టించుకోవాలి. కానీ డబ్బులు అయితే బాగా ఇస్తారు. ఒకవేళ కొందరు ముసలోళ్ళు పని బాగా చేస్తుంటాం కదా, అటువంటిప్పుడు వీళ్ళు ఏమైతే డబ్బులు తీసుకొని చెప్పేసి దినారు 2 దినాలు ఏదైనా ఖర్చులకు కానీ ఎక్కడ జమియాలకు కానీ ఇట్లా పోయినప్పుడు ఈ ముసలోళ్ళు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు ఇస్తారు. కంపల్సరీ నాకు తెలిసి ఖచ్చితంగా అయితే ఇస్తారు. ఎందుకంటే అంతే, వీళ్ళు కోవిడ్ అంతే, ముసలోళ్ళు కానీ మామూలుగా కొంచెం బాగానే ఉంటారు, వాళ్ళు డబ్బులు అయితే ఇస్తారు. అయితే డ్యూటీలు ఏం కష్టం ఉండవు, కానీ వీళ్ళ చేసే పని ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి చేసే పని డ్యూటీలు ఏం తక్కువ, కానీ ఇంట్లో చేసే పని కొంచెం ముసలి దగ్గర ఉంటే కొంచెం ఎక్కువైతే ఉంటుంది. చీటీ మాటకి ఇక్కడికి అక్కడ పోతుండాలి, కోపించుకుని ఉంటారు. ఇవన్నీ ముసలి డ్యూటీలు అయితే ఇట్లా ఉంటాయి. అదే ఇంకా వీళ్ళు డ్యూటీలకు పోతుంటారు అన్నమాట. డ్యూటీలకు పోతా ఉంటారు. వీళ్ళు సొంతంగా డ్రైవింగ్ తోలరు. కొందరు ఆడలు సొంతంగా బండ్లు తోలుతారు, కొందరు ఆడలు అయితే ఇంకా సొంతంగా బండ్లు తోలుకోలేరు. కొందరు ఎందుకులే అని చెప్పేసి వీళ్ళు ఊరికి ఇంకా కూర్చుంటే వీళ్ళు డ్యూటీలు అనమాట. తీసుకుపోయి ఆఫీస్ దగ్గర పెట్టేది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పూటలో అయితే పోవాలి. అట్లా పోయినప్పుడు అంటే వీళ్ళు కూడా నైట్ పూట దివాణీల కంట షాపింగ్ మాల్లకు ఇంకా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. పోవాల్సిన తప్పదు. వీళ్ళ డ్యూటీలు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు గిసోళ్ళు కాబట్టి ఇక్కడ అక్కడ ఫ్రెండ్స్ ఇళ్ళకంట షాపింగ్ మాల్లకు, ఈవినింగ్ ఇంకా సినిమా హాల్లకు, దివాణీలకు. అంటే కొందరు భార్య భర్తలతో పోతుంటారు,
కానీ ఫ్రెండ్స్ ఇళ్ళకు దివాన్లో పోయినప్పుడు మాత్రం వీళ్ళు తీసుకోవాలా. ఇక్కడ గంటలు వెయిటింగ్, అది కూడా ఒకటి ఉంది, గంటలు వెయిటింగ్ చేపిస్తారు. ఇప్పుడు 10 గంటలకు రమ్మంటే వాళ్ళు 11:30కి 12 గంటలకి అలా బయటకు వస్తారు అన్నమాట. కొందరు చెప్తారు, కొందరు ఇదో ఈ టైంకి రా అని చెప్పేసి వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. కొందరైతే గంటలు టైం అయితే తీసుకుంటారు. మనం వెయిటింగ్ చేస్తూనే ఉండాలా, తప్పదు. చేపిస్తాను కాబట్టి మనము ఖచ్చితంగా వెయిటింగ్ చేయాలా. అంటే ఇదొకటి, వీళ్ళకు రూట్ అన్ని తెలిసింటాయి అనమాట. వీళ్ళకు రూట్లు మొత్తం అన్ని ఎట్లా పోవాల్సింది అన్ని తెలిసింటాయి కాబట్టి మనం పొరపాటున మనకు తెలిసిన రూట్లో పోయినాం అనుకో, అట్లెందుకు పోయినావు, ఈ దారిన పో, ఇట్లా పో, మళ్ళీ తిప్పు అని ఇంకా కొంచెం ఇబ్బంది అయితే పెడతారు. వాళ్ళకి తెలిసిన రూట్లోనే పోవాలి. వాళ్ళకి తెలిసిన రూట్లో అయితే పోతే పర్వాలే. అంటే మా ఒక ఫ్రెండ్ మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, తెలుగు ఆయన వాళ్ళ మేడం తోలుకొని ఒకసారి పోతే ఏమైందంట, లొకేషన్ పెట్టిన దారి పడిపోతానంట. లొకేషన్ పెట్టిన దారి ప్లేస్ అంటే కొంచెం దానికి దారి తెలుసంట. ఆ దారిన పోతే ఎందుకు పోయినావు, ఈ దారి పోతే ఇంట్లో దూరం, అట్లా పోవచ్చు కదా, ఆ దారిన పోవచ్చు అని గట్టిగా వచ్చిందంట. వచ్చి ఇంట్లో వాళ్ళ కోరిక చెప్పిందంట. చెప్తే నాకు తెలుసు బాబా, ఈ దగ్గర వచ్చినంటే సరేలే వాళ్ళు ఏమంటారు, సరే మామ చెప్పినట్టు పోతానని చెప్తారు, అంతే. అట్లా కొంచెం వీళ్ళకి తెలుసు కాబట్టి రూట్లు అన్ని తెలుసు. వీళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారు, కొంచెం ఒక్కొక్కసారి పోతుంటారు, కొన్నిసార్లు వీళ్ళే డ్రైవర్ తోలుకుపోతుంటారు. అటువంటిప్పుడు ఏమైందంటే ఇలా రూట్ అన్ని తెలుసు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇబ్బంది అంటే ఇంకా డ్యూటీలు మామూలు తప్ప కోవిడ్లో. అట్లే ఇప్పుడు స్కూల్ పిల్లల డ్యూటీ ఉంటుంది చూడండి. స్కూల్ పిల్లల డ్యూటీలు అంటే నాకు తెలిసి స్కూల్ పిల్లల డ్యూటీలే మేలు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అంటే మనము రూమ్లో మనకు డ్యూటీలు ఉంటేనే మేలు, ఎక్కువ డ్యూటీలు ఉంటేనే చాలా మేలు. డ్యూటీలు లేదనుకోండి మనకు రూమ్లో బోర్ కొడతా ఉంటుంది, రూమ్లో ఉండబుద్ధి కాదు, ఏందేందో మనకు అలా ఇట్లా ఉంటుంది అనమాట. అదే డ్యూటీలు పోతానే మనకు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఈ కోవిడ్లో తెలుస్తుంది అనమాట. కోవిడ్లో ఏంది ఏం కథ ఇప్పుడు అన్ని తెలిసిపోతుంది మొత్తం. అంటే వీళ్ళు ముసలి డ్యూటీలు కానీ ఆడల డ్యూటీలు కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెద్దగా తిరగారు అనమాట. అదే చెప్పిన కదా, జిమ్మెల్కి ఇక్కడ పోసి వీళ్ళు ఉంటారు. అదే స్కూల్ పిల్లల డ్యూటీలు అనుకో, ఈ స్కూల్ పిల్లల్లో స్కూల్ పిల్లలను ఫుట్బాల్ తోలుకోవాలి, అంటే ఫ్రెండ్స్ ఇంటికి తీసుకోవాలి, ఇంకా వీళ్ళు సినిమాలకు షాపింగ్ మాల్లకు మొత్తం తిరుగుతూ ఉంటారు. వీళ్ళు కారు ఉంది అంటే ఇంకా మొత్తం రౌండ్ వేయించుంటారు మనతో. అంటే నాకు తెలిసి స్కూల్ పిల్లల డ్యూటీలే మేలు, చిన్నపిల్లల డ్యూటీలే మేలు. ఎందుకంటే మనం ఎక్కడక్కడ తిరుగుతుంటాము. కోవిడ్లో ఆడ ఏముంది, ఈడ ఏముంది, ఇది కోవిడ్లో పలానా సాట్ ఇది ఉంది, పలానా సాట్ ఉంది అని మనకు తెలుస్తుంటది. ప్లస్ మనకు టైం పాస్ అయిపోతుంటుంది అనమాట. మనకు ముఖ్యం టైం పాస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో మనకు మనం ఒకళ్ళు ఉంటాం అనుకో, బోర్ కొడతా ఉంటుంది, ఏందో ఎట్టడో మనకు బోర్ కొట్టే ఉంటుంది. అదే డ్యూటీలు పోతానే మనకో ఇట్లా చూసినట్టు ఉంటుంది, టైం పాస్ అయిపోతుంటుంది, మనకు కొంచెం తెలుస్తుంది అనమాట. కోవిడ్లో ఇది పలానా సాట్ ఇది ఉంది, పలానా సాట్ ఇది ఉంది, ఏది ఉంది అని చెప్తున్నాం అనమాట. మనము డ్యూటీలు పోకోకుండా ఉన్నామనుకోండి, అట్లా రూమ్ లో ఇంట్లోనే ఉంటాము, ఒక డ్యూటీలో ఉంటాము. ఎప్పుడన్నా మనము వీళ్ళు ఆడిపోయిరా అని అంటారు. అది మనకు తెలుదు, నాకు తెలుదు అంటే ఏంది కోవిడ్లో ఎన్ని రోజులు ఉండవు, నీకు తెలుదా, ఎందుకు నువ్వు అది అంటారు అన్నమాట. అట్లా మనము అంటే డ్యూటీ పంపారు వాళ్ళకి అంటారు అన్నమాట. డ్యూటీ పంపారు కానీ మనకు తెలియకపోయినా మనకు ఏం చేద్దాం, తప్పదు, మనకు తెలుదు కాబట్టి తెలుదని చెప్పి మనం నడుస్తారు. అదే మనం మొత్తం తిరుగుతానే మనకు రౌండ్ వేస్తేనే మనకు అంత లెక్కలా ఆ టైం అయితే అంటే మనకు మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు ప్రాన్సారి పోంటేనే మనం ఈజీగా పోవచ్చు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. కోవిడ్లో డ్యూటీలు ఎక్కువ ఉంటేనే నాకైతే ఎక్కువ ఉంటేనే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. డ్యూటీ లేకపోతే రూమ్ లో ఊరికే బోరింగ్ ఉంటుంది కాబట్టి, బోర్ కొడతా ఉంటుంది కాబట్టి నాకు డ్యూటీ ఉంటేనే మేలు అనిపిస్తుంది. అంటే వీళ్ళు పిల్లలు ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంటికి. దివాన్లు రాత్రి 11-12 దాకా తిరుగుతూ ఉంటారు. 11-12 అయితేనే మనకు 11-12 నిద్రపోతాము. ఉదయం లేచి మళ్ళీ స్కూల్ డ్యూటీలు 6 గంటలకే డ్యూటీలు ఎక్కుతాం. మళ్ళీ ఎప్పుడు 6 గంటల డ్యూటీలు వచ్చి పోతాము. డ్యూటీ దగ్గర పోయి ఇంటికి డ్యూటీ పోతానే వీళ్ళని పిల్లల్ని స్కూల్ దగ్గర పెట్టి ఇంటికి వచ్చాము, కార్లు కడుక్కుంటాము. ఇంకా వీళ్ళు జమియా పోమంటే జమియా కానీ ఇంకా ఎక్కడైనా పోయిరామంటే పోయిస్తాము. ఇంకా 12 అయిపోతానే మనకేం పని చెప్పారు. 12 అయిపోతానే మళ్ళీ 2 గంటలకు రెడీ అయిపోవడము, స్కూల్ దగ్గర పోవడము, ఈ పిల్లల్ని తీసుకొని రావడము, మళ్ళీ అన్నం ఇస్తారు 3 గంటల గట్ట అన్నం తినడము. ఇంకా అన్నం తినడం అయిపోతానే వీళ్ళు మళ్ళీ నాదికి అంటే ఫుట్బాల్ ఆడికి పోతారు పిల్లలు. వీళ్ళు ఫుట్బాల్ అయిపోతానే ఫుట్బాల్ దగ్గర తెంచి రావడము. ఇంకా ఇంటి దగ్గర మనకి ఏమైనా పని ఉంటే 1 గంట 2 గంటలు చేయడము. మళ్ళీ తర్వాత ఇంకా వీళ్ళు తొలకొచ్చానే వీళ్ళు ఈడికి బా పిల్లలు తిప్పుతారు. మళ్ళీ తిప్పిననుకో మనకు టైం పాస్ అయిపోతుంది, మేలు మనకు తెలిసిపోతుంది కోవిడ్లో అనమాట. ఇప్పుడు మనము కోవిడ్లో 10 ఏళ్ళు ఉంటాము, 10 ఏళ్ళ నుండి ఇంటికి పోయింటాము. ఎవరైనా మన వాళ్ళు కోవిడ్లో ఉండి ఇంటికి వచ్చింటాడు, మనం మాట్లాడకుండా మామూలుగా కోవిడ్లో అది ఆడుందని అనుకో. ఇప్పుడు ఆస్మామాల్ ఉంది కోవిడ్ షీట్ లో. ఆస్మామాల్ అంటే ఒకవేళ ఎప్పుడు కోవిడ్ పోయినకి ఆస్మామాల్ ఆడుంది అంటారు. అదే నేను ఆస్మామాల్ కంటే నేను ఛాన్సాలు పోయినా అనమాట. ఎవరైనా అడిగిన అనుకో ఆస్మామాలా పలానా సార్ ఉంది కోవిడ్ షీట్ లో, అదే కదా అనొచ్చు. అదే మనకు తెలియదు అనుకో ఆస్మామాలా
ఏడ బాస్మామాలు నాకు తెలియదు అంటే వాడు ఏమంటాడు, ఏందిరా స్వామి నువ్వు కోవిడ్ ఇన్నేళ్ళు ఉండవు ఆస్మామాలు నీకు తెలియదు అంటారు. అట్లా అట్లా మనము అట్లా ఉంటుంది కాబట్టి మనమైతే ఇంకా పోయినామనుకో మనం ఏమవుతుందంటే మొత్తం అంతా తిరిగినాం కోవిడ్ మొత్తం మనకు ఈజీగా ఉంటుంది. ఎవరైనా లొకేషన్ అడిగినా కూడా చెప్పడానికి బాగుంటుంది అనమాట. కొందరికి అస్సలకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే ఉంటుంది, అస్సలకు వాళ్ళకి కోవిడ్లో ఇంకా 10% కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు తిరగరు అనమాట. తిరగకుండా డ్యూటీలు ఏదైనా చిన్న చిన్న డ్యూటీలు కొంచెం కొంచెం డ్యూటీలు ఉంటాయి, ఆ డ్యూటీకి పోరాడము ఇంకా రూమ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకేం తెలియదు అనమాట. అంటే ఈ స్కూల్ డ్యూటీలు అయితేనే నాకు మేలబా, నాకు కాదు స్కూల్ డ్యూటీలు ఉంటేనే. ఎందుకంటే మనము ఈ స్కూల్ డ్యూటీలో పిల్లలను తిప్పుతాను కదా ఇక్కడ అక్కడల్లా, అప్పుడు మనకు తెలిసిపోద్ది అనమాట. ఒకవేళ మనం ఇల్లు నచ్చలేదు అనుకో, మనకు ఇల్లు బాగాలేదనుకో, మనము వేరే ఇంటికి పోవచ్చు అనమాట. 2 ఏళ్ళ ఇంటి దగ్గర ఉండి వేరే ఇంటికి పోయినాం అనుకో, ఒకవేళ మన ఎక్స్పీరియన్స్ బట్టి అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంటుంది, ఆల్రెడీ చేసినామని, కానీ వాళ్ళు అడుగుతారు అనమాట, ఇది ఆడుంది అది ఆడుంది అని. మనం వాళ్ళు ఎంబడి చెప్తాను ఎంబడే మనం పోయినాం అనుకోండి, వాళ్ళు ఇంకా పర్వాలే మొత్తం కోవిడ్ అంతా తెలుసు బాగానే ఉంటాడు అని అనుకోనికి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే తిరుగుతామో మనం అప్పుడు తెలుసుకుంటాం అనమాట, కొన్ని తెలుసుకుంటాము, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మనము డ్యూటీలు చేయకుండా రూమ్ లో పండుకోండి అనుకో, మనకి ఏం తెలియదు. మనం బయట ఈ ఇంట్లో పని చేయకుండా వేరే ఇంటికి పోయినా కూడా వాళ్ళు నాకేం తెలియదు అంటే వాళ్ళు కొందరు జీతం తగ్గించారు, కొందరు కొత్తలకు వచ్చిన జీతం మాదిరి ఇచ్చారు అనమాట. అట్లా నాకైతే స్కూల్ డ్యూటీలు ఉంటేనే మేలబ్బా, స్కూల్ డ్యూటీలు ఉంటేనే చాలా మేలు. టైం పాస్ అయితే ఉంటుంది ఇంట్లో, మన రూమ్ లో ఒక్కళ్ళం లేకుండా బోరింగ్ లేకుండా ఉంటుంది. మా పిల్లలు ఉన్నాడు ఇప్పుడు, మా సార్ కొడుకు ఉన్నాడు. మా సార్ కొడుకు తిరుగుతా ఉంటాడు రాత్రి 11-11:30 దాకా తిరుగుతానే ఉంటాడు. నాకు కూడా మేలే అనిపిస్తుంది అనమాట. తిరుగుతుంటే కొంచెం బాగానే ఉంటది కాబట్టి వాడు నా ఫుట్బాల్ అని పోతాడా, అట్లే ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి పోతాడు, మళ్ళా సినిమాలకు పోతాడు, ఇంకా స్విమ్మింగ్ చేయడానికి, లేకుంటే ఎక్కడన్నా బీచ్లకు ఇక్కడ అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటాడు. నాకు ఇప్పటికి నేను వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, నాకు ఒక 60-70% ఒకవేళ మొత్తం తెలుసు, ఆడాడు ఏముండేది అంత తెలుసు నాకైతే ఒక 60-70% నాకు తెలుసు. ఎందుకంటే నేను తిరుగుతుంటా కాబట్టి. ఎప్పుడు తిరగమే, వచ్చిన సంవత్సరము నేనైతే ఇంకా చాలా తిరిగిన. నాకు అసలు వచ్చిన సంవత్సరం 2 ఏళ్ళ వరకు సంవత్సరం అస్సలు రెస్ట్ లేదు. తిప్పి పోతాను. స్కూల్ దగ్గర పోతానా, స్కూల్ దగ్గర పిల్లలు చూపెట్టొచ్చానే, మా సార్ కూతురు పెద్ద ఆమె రెడీగా ఉంటుంది కాలేజీ పోనీకి. ఇక్కడ నుంచి ఆమె 40 కిలోమీటర్లు పోవాలి. 7 గంటలకు స్కూల్ దగ్గర చూపెట్టొచ్చి పిల్లలను, మళ్ళీ 8 గంటలకు ఆమె తీసుకొని పోతా జహరా పాత జహరా అంటే చాలా దూరం, 40 కిలోమీటర్ల పైన పోవాలి. ఆ జహరాకు పోతా. ఆ జహరాకు పోయిన తర్వాత ఇంటికి వచ్చానే, మళ్ళీ 1 గంట ఇంటికి వచ్చా, మళ్ళీ జమియా పోవాలా. జమియా పోతానే ఇంకా ఈ పని అయిపోతానే కార్లు వీళ్ళు కడుకుంటానే మళ్ళీ స్కూల్ పిల్లలు రెడీగా టైం అవుతుంది. స్కూల్ పిల్లలకు రెడీగా టైం అయిపోతానే ఐ జహరా పోయి 3 గంటలకు పోయి తోలుకొని రావాలా. 2 గంటల స్కూల్ అయిపోతుంది, 3 గంటలకు ఇంటికి వస్తా. 3:30 కల్లా తినేసి పోతా. 3:30 కల్లా పోతే ఇంటికి వచ్చి 4:30 అవుతుంది. 4:30 అయిపోతానే మా సార్ కొడుకు ఇంకో పెద్దోడు ఉన్నాడు, ఆ రెడీగా సాల్మియా పోతున్నాడు అనమాట. అంటే కోచింగ్ పోతున్నాడు. వాడు 5 గంటలకు పోతాడు, సాయంత్రం 1 గంటలకు పోతా. 1 గంటలకు విడిచిపెట్టి 5 గంటలకు విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాని ఇడు రెండో వాడు పిల్లోడు రెడీగా ఉంటాడు నాదికి పోయి వాడిని విడిచిపెట్టి వచ్చానే. 7 గంటలకు వీని దగ్గర పోవాలా. 8 గంటలకు మళ్ళీ ఫుట్బాల్ విడిచిపెట్టిన కదా వాంతలకు రావాలా. ఇట్లా నేనైతే డ్యూటీలు తిరిగిన మొత్తం, చాలా కోవిడ్ సుమారుగా తిరిగిన, మొత్తం తెలుసు నాకు. కోవిడ్ ఇప్పుడు ఒక 70% అయితే నా కోవిడ్ లో ఏడాది మొత్తం తెలుసు నేను. ఎందుకంటే మనం తెలుసుకుంటే మేలు. ఈడ కోవిడ్ లో అది ఉంది, ఈడుంది, పలానా ప్లేస్ ఉంది, పలానా లొకేషన్ ఈడుంది, మనం తెలుసుకునే మనకు ఈజీగా ఉంటుంది. అట్లా స్కూల్ పిల్లలు ఆడపిల్లలు ఉంటారు, మళ్ళీ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ డ్యూటీలనే కూడా మనకేం తెలియదు ఏమి పెద్ద. మనం కోవిడ్ లో ఉన్న కూడా మనం పెద్దగా తిరిగినాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర స్కూల్ అయిపోతానే ఇంటి దగ్గర ఉంటారు. ఇంకా నైట్ సాయంత్రం పూట్ల కానీ ఇట్లా ఫుట్బాల్ కానీ ఇట్లా ఫ్రెండ్స్ కానీ తక్కువ. వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా పని పడితే ఊరికి ఒక అర్ధ గంట పోయి ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికి కానీ లేకుంటే జమియాలు కానీ అట్లా పోయేస్తుంటారు అనమాట. వాళ్ళు వీళ్ళని పెద్దగా తిరగనియరు. ఆడపిల్లలను పెద్దగా ఎక్కడ బయటకు పంపించారు, తిరగనియరు అనమాట. కాబట్టి వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా స్కూల్ దగ్గర పోయిందా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మా సార్ కూతురు రెండో పాప ఉంది, ఎక్కడికి పోదా పాప స్కూల్కి పోతాది, ఇంకా వచ్చి ఇంటి దగ్గర ఉంటది. ఈ మగపిల్లలు చెప్పు 3 మగపిల్లలు ఉంటారు. ముగ్గురు మగపిల్లలు తిరుగుతానే ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాడు తిరగడు. ఈ రెండో వాడు పెద్దోడు నాకు సంబంధం లేదులే. పెద్దోడు లాస్ట్ ఇయరే లైసెన్స్ తీసుకున్నాడు, ఇంకా పెద్దోడితో నాకు సంబంధం లే. ఇప్పుడు రెండో పిల్లోడు వాడు తిప్పుతాడు, నన్ను దుమ్ము లేపుతాడు. అక్కడ రాత్రి 9, 10, 11 కొన్నిసార్లు 12:30 దాకా కూడా తిప్పుతానే ఉంటాడు. తిరిగి నాకైతే చాలా బెటర్ అబ్బా ఈ కోవిడ్ లో ముస్లింల డ్యూటీల కన్నా
ఇంకా వీళ్ళు ఆఫీసులో పోతుంటారు కదా కోవిడ్ వాళ్ళు ఒకసారి వాళ్ళ డ్యూటీల కన్నా స్కూల్ పిల్లల డ్యూటీలు కనుక అయితే నాకైతే ఇంకా బాగుంటుంది. అందరికైతే బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే మనం తెలుసుకుంటాం కోవిడ్లో పలానా చాట్ ఉంది, అట్లే మనకు ఈ రోడ్లు అన్ని మొత్తం తెలిసిపోతుంది. ఇంకా మనకు టైం పాస్ అయిపోతుంటుంది బాగా, మన రూమ్లో లేకుండా ఖాళీ లేకుండా బోర్ కొట్టుకోకుండా టైం పాస్ అయిపోతుంటా తిరగనీకి ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో మనం ఈ ఇండ్లు ఖాళీ చేసి ఏదైనా ఇంటికి పోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం తిరిగితే ఇంకా వాళ్ళు అడుగుతారు అన్నమాట, పలాంది ఈడ అప్పుడు నువ్వు వాడికి పో అంటాడు, నువ్వు పలానా సాడికి పోయి ఏదైనా తేప అంటాడు. ఏదైనా తెమ్మన్నప్పుడు నాకు లొకేషన్ పెట్టంటే లొకేషన్ పెట్టి తెలుదండి మనకు ఏమవుతుందంటే, నువ్వేంది కోవిడ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నావంట, నీకు ఈ లొకేషన్ తెలుదా, మళ్ళీ లొకేషన్ పెట్టమంటాడు. ఏం పాత నువ్వు కొత్త కిందికే నువ్వు, నీకు తెలిసనే కదా మేము తెప్పించుకునింది అంతా, మళ్ళీ లొకేషన్ అడుగుతున్నామని ఇట్లా అంటారు అనమాట. అదే మనము వాళ్ళు పలానా సాటికి పో అని చెప్తానే మనం వెంబడే అదే అని చెప్తే పోయినాం అనుకో ఏం కాదంటే లొకేషన్ ఉంటుంది. అంటే ఇండ్లకు ఇక్కడ దాంట్లో కాదు, షాపింగ్ మాల్లకు ఇంకా లేకుంటే రెస్టారెంట్లకు ఏదైనా ఆఫీసులకు పోయినప్పుడు మనకు తెలుసు కదా, అది ఆనే ఉంటుంది కదా, ఎక్కడికి పోదు కదా. అట్లా మనకు వాళ్ళు అక్కడ పొమ్మన్నప్పుడు మనం పోకపోతే లొకేషన్ పెట్టంటే కొంచెం ఇది మనకు వానికి కోవిడ్ వాళ్ళకి ఏంది లెక్క, వీనికి ఏం తెలియదు, ఇది కొత్త మాదిరే ఉన్నా కూడా వీనికి ఏం తెలియదు, కోవిడ్లో ఏం తెలుసుకోలే, ఊరుకున్నాడు అని కిందికి లెక్క ఉంటుంది అనమాట. అదే మనం చెప్తానే పోయినాం అనుకో, వాళ్ళు ఈ మొత్తం తెలుసులే, జీతం కూడా ఎక్కువ ఇచ్చినా కూడా మనకు సరిపోతుంది కిందికి ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఒకసారి కొత్త వాళ్ళకి జీతం ఎత్తిస్తాడు, కొత్త వాళ్ళకు 100-120 అంతే అయిపోయి. అదే పాత వాళ్ళకి ఒకసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా చేసి వచ్చిన వాళ్ళకి 150-160 ఎట్లా ఇచ్చారు అనమాట. వాళ్ళు మనకు తెలియదు అంటే ఇంకా మనకు కొత్త కింది కదా లెక్క. అటప్పుడు ఏమైందంటే వాళ్ళు కొత్త కింద లెక్క ఇచ్చి జీతం తక్కువ ఇచ్చారు. అట్లా మనము ఈ కోవిడ్లో స్కూల్ పిల్లల డ్యూటీలు కానీ ఇంకా ఈ తిరుగుతుంటారు కదా పిల్లోళ్ళు, వాళ్ళ డ్యూటీలు అయితేనే మనకు తెలుసుకుంటాము, మనకు కొంచెం కోవిడ్ గురించి తెలిసిపోతుంది. అంటే మనకు డ్యూటీలు కూడా టైంపాస్ అయ్యడానికి బాగుంటుంది. అది నాకు తెలిసి ఈ కోవిడ్లో డ్రైవర్ డ్యూటీలు చేసే వాళ్ళకి ముసలి డ్యూటీల కన్నా ఇంకా ఈ ఆఫీసులు పోతుంటారు కదా వీళ్ళ డ్యూటీల కన్నా ఈ స్కూల్ పిల్లల డ్యూటీలే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం అనమాట. అంటే నేను ఇప్పుడు చూస్తున్నా కాబట్టి, పోతున్నా కాబట్టి, డ్యూటీలు చేస్తున్నా కాబట్టి ఇది నాకు నచ్చింది అనమాట. స్కూల్ పిల్లల డ్యూటీలు నాకు నచ్చింది. కొందరికి స్కూల్ పిల్లల డ్యూటీ నచ్చకూడదు, డ్యూటీలు ఎక్కువనా, మనకేం లేక కోవిడ్ పోతున్నాం, కోవిడ్ ఉండము, వాళ్ళకేం పని చేయాలన్నా మనము, మన కొద్దులే అని అనుకునే వాళ్ళకైతే ఈ ముసలి డ్యూటీలు, ఖాళీగా పండుకునే వాళ్ళకైతే, రూమ్లో ఉండే వాళ్ళకైతే ఈ వీళ్ళ డ్యూటీలు సరిపోతాయి. నాకైతే స్కూల్ డ్యూటీలే బాగుంటుందని నేను అనుకుంటాను. అబ్బా ఇది ఈ కోవిడ్లో ఈ డ్యూటీలు ఎట్లా మనకు ఎట్లుంటుంది, ఏ స్కూల్ డ్యూటీలు అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసిన. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టుకోండి, లేకపోతే డిస్లైక్ కొట్టండి. అది అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్, థ్యాంక్ యూ బాయ్ బాయ్.